నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. డాన్స్ మాస్టర్ చైతన్య ఎక్కువగా బెట్టింగ్లు కాశారు, అందువల్లే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం. ఇంకా చనిపోయిన వ్యక్తిని మనం ఎలానో తీసుకురాలేం. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆయన కూడా సారీ నేను చేస్తుంది తప్పే అంటూ ఒక పాడు పని అయితే చేసేసారు. బట్ ఆ తల్లి ఆవేదన ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. అసలు తల్లిని చూస్తుంటుంటే కోపం వస్తుంది చైతన్య మీద. ఒక్కడు కొట్టాలనిపిస్తుంది, ఏంటి పిచ్చి పని అని. రైట్, ఏమంటారు? నిజమే, వాళ్ళ అమ్మ చెప్పిన వెర్షన్ నిజంగా. చనిపోయే ముందు ఒక 15 minutes ముందు కూడా నాకు ఫోన్లో మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఆవిడ నన్ను మోసం చేశాడు వీడు అని చెప్తుంది అమ్మ. అంటే అప్పుల బాధ అని ఒక మాట చెప్పుంటే బాగుండేది కదా. ఒకవేళ నిజంగా వీడియోలో వాడినావు నువ్వు అప్పుల బాధ అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే. అప్పటికి కూడా ఇంకోటి చెప్పాడు, నేను గుడికి వెళ్తున్నానమ్మా అని అంటే కూడా సరేనా, సల్మాన్ సభలో కొంచెం డల్గా ఉన్నావు, నవ్వుతా ఉండు అని చెప్పిందంట. ఓకే అన్నాడంట. ఏతలైనా చెప్తుంది కదా, నువ్వు అక్కడేం నవ్వట్లేదు, ఇక్కడేంటి ఇలా ఉన్నావు అని. అండ్ నెక్స్ట్ అలాగే దీన్ని ఏమంటారు, జామాయిల్ చెట్లు అమ్మాను 4 లక్షలు వస్తాయిరా, నీకేమన్నా అవసరమా అని కూడా అడిగిందంట. అప్పుడైనా చెప్పొచ్చు కదా, డబ్బులే కదా నీకు ప్రాబ్లం అంటున్నావు, అదైనా చెప్పొచ్చు. జామాయిల్ చెట్లు అమ్మాను 4 లక్షలు వస్తున్నాయని చెప్పిందంట ఆవిడ. అది ఒక మంచి పాయింట్ అది. అదే కదా. అండ్ నెక్స్ట్ సరే నీకు ఏమైనా అవసరం ఉంటుంది అంటే తల్లి అనింది 4 లక్షలు వస్తున్నాయంటే కొడుకు ఏదో అవసరం ఉంటుంది కదా. అడిగానని కూడా చెప్తుంది కదా, డీలో డబ్బులు రావట్లేదని కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. మేము శక్తికి మించి ఖర్చు పెడతామమ్మా అంటాడు. నా కొడుకుకి వచ్చేది పర్మనెంట్ జాబ్ కాదు, ఒక్కోసారి డబ్బులు బాగా ఉంటాయి, ఒక్కొక్కసారి అసలు డబ్బులే ఉండవు. పాపం హైదరాబాద్లో ఉంటున్నాడు, ఏదన్నా అవసరం ఉంటుందేమో అని అనరా. ఈవెన్ మా అమ్మ కూడా నిజంగా చెప్తున్నా, నేను ఎంత పంపినా కూడా ఎప్పుడన్నా ఇట్లా హైదరాబాద్ వచ్చి ఇట్లా వెళ్ళేటప్పుడు నాకు ఎంతో కొంత ఇచ్చి వెళ్తూ ఉంటుంది, ఉంచుకో నువ్వు అని. నేను ఇచ్చినా కూడా మళ్ళీ నాకు ఇచ్చేసి వెళ్తా ఉంటుంది. అదొక ఇది వాళ్ళకి. ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా అంతే. అది 100, 200, 10,000, 1,00,000 పక్కన పెడితే. ఇంకా చెప్పాలంటే నేను 10,000 వేస్తేనే ఆవిడ వస్తుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా నాకు కొంచెం ఉన్నాయి, ఏమన్నా అవసరం ఉంటే ఉంచుకో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తుంది. అది వేరు కదా. ఏమైనా డబ్బులు కావాలా, పర్లేదా, వాళ్ళకి అదొక అలవాటు. మనము ఊర్లలోకి వెళ్ళినా కూడా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఇట్లా డబ్బులు పెట్టి పంపిస్తారు చిన్నప్పటి నుంచి కూడా, ఏదో కొనుక్కోదారిలో అన్నట్టుగా. అవి వేరు, తల్లి ప్రేమలు అంతే ఉంటాయి. ఇప్పుడు ఈవిడ కూడా ఏం చెప్పింది, ఓ 4 లక్షలు వస్తున్నాయి నా చేతికి, ఏం చేసుకుంటా నేను, చెల్లి పిల్ల ఎలాగూ చేసా, ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చేసా, ఉన్నది ఒకటే కొడుకు, వీడేగా నాకు మొత్తం ప్రపంచం అంతా. కాబట్టి ఏమంటుంది, అమ్మ నేను చచ్చిపోతున్నా రా అంటే నేను కూడా వెళ్ళేదాన్ని కదా వాడితో పాటు అని చెప్తుంది ఆవిడ. నన్ను మోసం చేసేలాడు అమ్మ, ఇట్లా నేను చచ్చిపోతున్నా నువ్వు రా అంటే నేను వెళ్ళేదాన్ని. అది ఎక్కడికో, నాకు ఏదైతే నా కొడుకు కంటే ఇంకేమీ అవసరం లేదు, నాకు ఈయనే మొత్తం, నా ప్రపంచం అంతా ఈయనే. ఇప్పుడు నన్ను ఇంత మోసం చేసి ఎందుకు వెళ్ళాడు. ఆ వీడియోలో చూస్తేనేమో అప్పుల బాధ అంటున్నాడు. అసలు ఎక్కడున్నాయి వీడికి అప్పుల బాధలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు చచ్చిపోతే ఇంతమంది వచ్చారు వాడి వెనకాల, వాడు నిజంగా అప్పులుంటే ఇంతమంది ఉన్నప్పుడు వాడికి అప్పుల బాధ ఎందుకు ఉంటుంది అసలు. పైగా చైతన్య కూడా కొంచెం మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, అందరికీ సహాయం చేస్తాడంటే. ఒక 100 రూపాయలు ఆయన దగ్గర ఉంటేనే ఊరికి రారా టీ తాగుదాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం. పిల్లోడికి ఎవరికైనా అన్న ఇటు వెళ్ళాలి అంటే ఛార్జీలు లేవంటే ఆయన ర్యాపిడోలో బుక్ చేయడం. ఎక్కడున్నావంటే నేను పలానా ఈసీఐలో ఉన్నా అన్న అంటే, అయ్యో మరి ఎలా వస్తావు, వర్షం పడుతుంది, సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను రా. వర్షం పడుతుందన్న ఆలోచిస్తున్నాను ఒక కంటెస్టెంట్ అంటే, నేను క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వైతే రారా, ఫస్ట్ వచ్చి ముందు ప్రాక్టీస్ చేయరా, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇవి కదా వ్యవహారాలు, ఇలా ఉంటాయి. సో ఏ రకంగా చూసినా సరే ఈ అబ్బాయికి ఆర్థిక బాధలు కనపడట్లేదు. ఈవెన్ 2 సార్లు మాట్లాడిన పాపానికి 2 సార్లు పరిచయం అంటే మాట్లాడి, అంతకుముందు ఫోన్లో మాట్లాడింది. ఆ ఝాన్సీ కూడా అంటుంది, ఆ 2 లక్షలు ఏవో అడిగితే మేమన్నా తలా రూపాయి వేసి ఇచ్చేస్తాం కదా, తప్పే ఉంది ఆయనకి అంటే ఇమ్మీడియట్గా ఉండేది అంటే. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా ఏ అప్పులోడైనా స్వర్ణ ఆగుతారు. అండ్ నెక్స్ట్ ఆ కాస్ట్యూమర్లు వీళ్ళకుండే అప్పులు కూడా వాళ్ళు ఆగుతారు. వాళ్ళకి తెలుసు ఈ వ్యవహారాలన్నీ, వీళ్ళు లేట్ చేస్తారు, ఆ పేమెంట్లు వస్తే ఇస్తారు. అండ్ ప్రజెంట్ సీజన్ కూడా కాదు వీళ్ళకి, ఎక్కువ పెళ్ళిళ్ళు అవి ఇవి అయితే వీళ్ళు సీజన్లు ఉంటాయి. లేదా వినాయక మండపాలు ఉన్నప్పుడు డ్యాన్స్లకు పిలుస్తారు గ్రూపులని, ఏదన్నా ఒకేషన్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు పిలుస్తారు. ఆ ఈవెంట్స్ అయ్యే హడావిడి సమ్మర్లో ఎక్కువ ఉండవుగా. మహా అయితే పెళ్ళిళ్ళు ఉంటే ఇంకా సీజన్ రాలా, అంటే రేపెళ్ళి ఉండవు, 4 రోజుల్లో వస్తుంది. సో ఎంత కాదనుకున్నా కూడా
అన్నీ అందరూ అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే నేను లైవ్లో ఉన్నప్పుడు నాకు బెట్టింగ్ అని ఇంకో కోణం తెలిసింది. సో అప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే అదొకటే కరెక్ట్ అనిపిస్తుంది. వై? బికాజ్ ఒక పేకాట ఒక బెట్టింగ్ వాళ్ళే ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలి అక్కడ నుంచి, లేకపోతే నువ్వు లేవడానికి లేదు. ఒంటి మీద బట్టలు కానీ వసూలు చేస్తారు వాళ్ళు. నువ్వు వాడినావు లే, రేపిస్తే ఎల్లుండి ఇస్తా అంటే కుదరదు, అంతే కదా. ఓన్లీ పేకాట బెట్టింగ్. సో అట్ సడన్గా రేపు ప్రాక్టీస్ ఉంది, ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలి. అట్లాంటి మనిషి సడన్గా నెల్లూరు ఎందుకు వెళ్ళాడు? ఎవడో తరిమితేనే కదా వెళ్ళాడు కదా. నీ దగ్గరకు వస్తా, నీ ఇంటికి వస్తా, ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నాకు ఇవ్వు, నువ్వు ఎట్లా ఓడిపోతావు, ఇది నా దగ్గర, నాకు ఇవ్వు, నాకు ఇప్పుడు ఇవి ఇప్పుడు. అండ్ హోటల్ కూడా ఈయనతో పాటు 2-3 వెళ్ళారంట. యాక్చువల్గా మనకు తెలిసింది ఒక్కడే వెళ్ళాలా. మేబీ వాళ్ళు ఏమన్నా వచ్చి ఫోర్స్ చేస్తారా అంటే ఈయన మాట్లాడి ఉండొచ్చు, గంట టైం ఇస్తున్నా, ఎవరికి ఫోన్ చేసుకుంటావో చేసుకో, సెటిల్ చేయి, నాకు ఇప్పుడు కావాలి, నేను గంట వెళ్ళేసి వస్తా. గంటలో జరగాల్సింది జరిగిపోయింది. అంత జరిగింది. ఎంత హెరాస్మెంట్ ఉంటుంది. ఓన్లీ వీటికే హెరాస్మెంట్ ఎక్కువ తెలుసా. మిగతా దేనికి అప్పులోడు ఎవడైనా సరే ఆగుతాడు, మహా అయితే ఎంత గొడవ చేసినా సరే ఆగుతాడు. అండ్ నెక్స్ట్ నిజంగా అప్పులోడు వచ్చి అంత గొడవ పడే అంత అప్పులు ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళ టీం మెంబర్స్, ఇప్పుడు మాస్టర్ కింద 10 మంది ఉన్నారు, 10 మంది కుర్రాళ్ళు 10,000 ఎక్కడెక్కడి నుంచో ఆడికి కుదిర్చినా ₹1,00,000 ఇచ్చి పంపిస్తారు కదా. మరి ఎవడన్నా వస్తే ఒక్కడి చెప్పుకోలేకపోయాడు నేను ఇట్లా బెట్టింగ్ ఆడాను అని. అంటే ఏదైనా పరువు తక్కువలో ఫీల్ అయ్యాడో, లేకపోతే ఏదన్నా పేకాటలో ఏదన్నా పరువు తక్కువ, ఇట్లాంటి ఈ జూదం అలవాట్లు ఉంటేనే చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. అండ్ ఆ ఇబ్బంది పక్కన పెట్టేసి ఆ డబ్బులు కూడా 15 నిమిషాలు కూడా ఆగరు ఎవరు. ఇప్పుడు మనకు కూడా పక్కన స్నూకర్స్ ఉన్నాయి, తెలుసు కదా, ఆడామంటే అప్పుడే ఇవ్వాలి. బెట్టింగ్ దగ్గర మాత్రం మీరు అన్నట్టు పీకల మీదే కూర్చుంటారు, పీకల మీద ఉంటారు మా. ఇంకా పేకాట అయితే అసలు డబ్బులు చూపించి ఆడమంటారు ఫస్ట్, తర్వాత ఇస్తా, రేపు ఇస్తా, ఫోన్పేలో ఉన్నాయి, ఫోన్పే చేస్తా, ఈ కుదరం అక్కడ పెట్టు, ఆడు నువ్వు అంతే. లేదా ఫోన్పే వాడికి చేయి, నీకు ₹1000 ఇస్తాడు, ఇక్కడ పెట్టు ఫస్ట్. అలాంటివి ఉంటాయి. సో ఏదేమైనా ఈ తల్లి బాధ అయితే ఎవ్వరూ తీర్చలేరు. అండ్ నాకు అదే అనిపిస్తుంది అప్పటికి కూడా, ఇతనికి అప్పు బాధ అయితే కాదు స్వర్ణ. ఇది ఎందుకు చెప్పనా, అప్పులు లేవని అందరూ చెప్తున్నారు. మేనమావ కూడా అదే చెప్తున్నారు, అప్పులు లేవు వాడికి. వైజాగ్ లేదు అయిందని ఆవిడ అంటుంది. అంటే 10 మంది 10 కోణాలు ఆలోచిస్తారు కదా. ఏదో వైజాగ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, మేనత్త అది ఆరోపిస్తుంది, వాళ్ళు ఏమని అన్నారేమో అని. ఓ అమ్మాయి వ్యవహారాలు లేవు, ఓ చెడు వ్యసనాలు లేవు, ఏమీ లేవు. అబ్బాయికి 10 మందికి సహాయం చేసేవాడు, అన్నీ చేసుకునేవాడు. సో ఆ టైంకి. అండ్ నెక్స్ట్ నిజంగా గంటలో డబ్బులు ఇవ్వు అని ఒకవేళ బెట్టింగ్ వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే, అప్పుడు తల్లి ఫోన్ని వాడికి స్పీకర్ పెట్టిగో, చూడు మా అమ్మ మాట్లాడుతుంది, చూడు 4 లక్షలు వచ్చాయని చెప్తుంది, స్పీకర్ పెట్టి మళ్ళీ అమ్మ ఇందాకేదో చెప్పావు మళ్ళీ చెప్పు అంటే ఆవిడ చెప్తుంది, ఇట్లా జామాయిలు అమ్మానమ్మా 4 లక్షలు వస్తాయి, నీకేమైనా అవసరం ఉందా అంటే, సరే అమ్మ నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా అని పెట్టేసి వీళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారు. చూసావా ఉన్నాయి, నేను ఇస్తాను, ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే కదా ఉండి. వాళ్ళు కూడా అవును కరెక్టే కదా వస్తాయని వాళ్ళ అమ్మాయి చెప్పింది, నమ్ముతారు, వెళ్తారు. తొందరపాటు కూడా లేదు, కూల్గానే చేశాడు. అంతసేపు వీడియో ఫోన్ చేశాడు, 15 గంటల క్రితం అమ్మతో మాట్లాడి గుడికి వెళ్తున్నా అన్నాడు. ఏదో జరిగింది. నేను అడుగుంటున్నా, ఒకవేళ డీలో ఎలిమినేట్ అయిపోతానేమో అన్న బాధతో ఏమన్నా చేసుకున్నాడా? అంత కష్టపడి అక్కడ దాకా వచ్చాక ఎలిమినేట్ అవుతానన్నా, ఎలిమినేట్ అవ్వడాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇట్లాంటివి కొంతమంది సార్లు ఉంటాయి, తీసుకోలేరేమో మనసుకి. డీ నుంచి ఎలిమినేట్ అయ్యాక రాకేష్ మాస్టర్ ఎలా అయ్యాడో చూసాం కదా. సో అట్లా, బట్ అలా అనుకుంటే చాలా మంది ఎలిమినేట్ అవుతారు కదా. 5-6 టీములు ఉంటే విన్నర్స్ ఒకరే కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, అందరు 20 మంది ఆడతారు, ఒకడే కదా బిగ్ బాస్ విన్నర్. 100 మంది అందరు వచ్చిన 20 మందికి ఇవ్వరు కదా. సో అది ఉంటుంది. బట్ అండ్ ఇంకొకటి, పోనీ ఆ యాంగిల్లో చూద్దామన్నా కూడా తెలియట్లా. ఎందుకు చెప్పనా, 5-6 ఏళ్ల నుంచి డీ షోలో ఉన్నాడు ఈయన, మరి ఎత్తుగడలన్నీ తెలుసు, మరి ఓడిపోతామని తెలుసు, గెలుస్తామని తెలుసు, అట్లా కూడా లేదు. అది ఏదో ఉంది, లోపల దాచుకున్నాడు, బయట పెట్టలేదు, చనిపోయాడు. లాస్ట్కి అది కూడా నాకు తెలిసి ట్రాన్స్పరెంట్గా కూడా ఏం చెప్పలేదు ఆ అబ్బాయి, ఏదో చెప్పాలి కాబట్టి 4 మాటలు చెప్పి అట్లా చేశాడు. బట్ ఆ తల్లిని చూస్తేనే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. బికాజ్ తల్లి దగ్గర ఆన్సర్ ఉంది ఈయన సొల్యూషన్కి. ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకో, లాస్ట్ మూమెంట్లో
నీకు తల్లే ఫోన్ చేస్తుంది, తల్లి నువ్వు చేస్తావో నీకు తల్లి చేస్తుందో ఏదో రకంగా దేవుడు చేయిస్తాడు. అంతే. అండ్ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్కి తల్లి ఇంకేదో చెప్పకుండా 4 లక్షలు జామాయిలు అమ్మితే వచ్చాయని చెప్పింది. చూడు ఎంత మంచి సిచ్యువేషన్ అది. అంటే అప్పటికీ ఒక సోర్స్ ఉంది బయటపడడానికి, కానీ అది కూడా కాదు నా రీజన్. ఇంకేదో చెప్పలేదు, మనిషి అడగడానికి మనిషి లేడు, అది సరిగ్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.